కిరణ్ కుమార్ గారు మాట్లాడండి. నా పేరు కిరణ్ నేత. చెప్పండి. అయితే ఇప్పుడు మార్వాడీలను మనం వెళ్ళగొట్టట్లేదు, కానీ మనము తెలంగాణ తెచ్చుకుంది నిధులు నియామకాలు. వాళ్ళే 100% అన్ని విలేజ్లలో సిటీలలో షాపులు పెడితే మరి మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? వాళ్ళకు ఒక రాష్ట్రం ఉంది, మనకు ఒక రాష్ట్రం ఉంది. మన ఏరియాలో కూడా వాళ్ళు బతకాలి, కానీ వాళ్ళకు 30% షాపులు పెట్టుకునే అధికారం ఉండాలి, మనం 70% పెట్టుకోవాలి. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే స్థానికులకు కూడా ఇబ్బంది ఉండదు. మొత్తం ఎక్కడ వస్తే అక్కడ వాళ్ళు హోల్సేల్ నుంచి రిటైల్ వరకు వాళ్ళే వస్తే మరి స్థానికులు ఏం చేయాలి? ఓకే. ఈ సమస్య స్థానిక ఇక్కడ యాజ్ పర్ మనకు జనరల్గా ఉదాహరణకి పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేశారు. ఆయన తెలంగాణకు సంబంధించిన ఆయన ప్రధాన అయిండు. సో ఇక్కడ ఆయన ఇక్కడే పోటీ చేయాలి, ఇంకో దగ్గర పోటీ. రాజ్యాంగం ఉన్నటువంటి వెసులుబాట్లు అవన్నీ కూడా ఒక నిమిషం లెట్ మీ టాక్. సో అటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి సో ఇప్పుడు మార్వాడీలు రావడం వల్ల స్థానిక ఉన్నటువంటి వ్యాపారులకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది? మొత్తం 100% వాళ్ళే షాపులు పెట్టి కొత్త వాళ్ళని పెట్టనివ్వడం లేదా? అటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా? పెట్టనివ్వకపోవడం అడ్డుకుంటున్నారా? లేదు అక్కడ వాళ్ళకి హోల్సేల్ నుంచి రిటైల్ ఎవరు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు లోకల్లో షాప్ పెట్టడం మూలంగా ఏ రకమైన ఇబ్బంది జరుగుతుంది? వాళ్ళకి వ్యాపారానికి రాకపోతే వాళ్ళు రావడం బానేస్తారు కదా, వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ఆగిపోతే వాళ్ళు మానేస్తారు. అక్కడ కొనుగోలు పెరుగుతోంది, వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం వస్తూ ఉన్నారు. సో వాళ్ళు రావడం వల్ల స్థానిక వ్యాపారులకు ఏమి ఇబ్బంది అనేది పర్టికులర్ చెప్పాలనుకుంటున్నారు మీరు? కిరణ్ గారు. సంఘు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, లక్షలు అడ్వాన్స్ ఇస్తుంది. స్థానికుడు ఎక్కడి నుంచి లక్షలు తీసుకొస్తారు సార్? ఎవరు సపోర్ట్ చేస్తారు మళ్ళీ చెప్తారా? వాళ్ళు మార్వాడి సంఘు సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళకు. ఓకే. వాళ్ళకి సపోర్ట్ చేసి లక్షలు అడ్వాన్స్ ఇస్తారు, రెంట్లు వేస్తారు. వాళ్ళు లోకల్గా ఉన్న వ్యాపారులను దెబ్బతీయడానికి కొన్ని రోజులు తక్కువ రేట్లకే ఎంఆర్పీలకే అమ్మేస్తారు. పక్కన ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్థానికుడు లాస్ అయ్యి తీసేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆట స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇది ఖచ్చితంగా వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణలో వ్యాపారం, వాళ్ళు చేసేది వ్యాపారం కాదండి, ఒక టైప్ ఆఫ్ స్మగ్లింగ్ టైప్ ఇది. ఆ పదాలు వాడడం తప్పేమో. నేను ఏమంటానంటే ఒక నిమిషం కిరణ్ గారు, ఒక విషయం వినండి ఇక్కడ మీరు. సో తెలంగాణలో ఉన్నటువంటి జనాభా 4 కోట్ల మంది జనాభా యాజ్ ఆఫ్ నౌ సార్. సో ఒక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మార్వాడీల శాతం ఎంత తెలుసా? కేవలం 150,000 మంది. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మొత్తం కలిపితే 150,000 నుంచి 2 లక్షల వరకు ఉంటారేమో. సో వాళ్ళు సహకరించుకొని ఉద్యోగాలను వ్యాపారాలను పెంచుకున్నటువంటి సమయంలో తెలంగాణ వాళ్ళ ఎన్నికట్లా ఏకం కావద్దు, కానీ మన దగ్గర ఉన్నటువంటి నేచర్ అట్లున్నదంటారా? ఇక్కడ ఇప్పుడు సార్ ఎక్కడైనా బయటకు పోయేటప్పుడు మనం అంతా ఏకం. ఇప్పుడు మనం లోకల్గా ఉన్నాం కాబట్టి ఏకం కాలేం. ఇప్పుడు మనం అమెరికా పోతే అక్కడంతా తెలుగు వాళ్ళంతా ఒకటి ఉంటారు. మీదే ప్రాంతమైనా నాదే ప్రాంతమైనా ఏకంగా ఉంటారు. వాళ్ళు ఏకం ఉండడం మనకు అభ్యంతరం లేదు, వాళ్ళ వ్యాపారం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ స్థానికులను కూడా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రెంట్లు పెంచేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలుగా పోటీని విపరీతం చేసి ఈ స్థానికుల్ని అక్కడ మధ్యలో లేకుండా చేస్తున్నారు. ఇది ఒక రకమైన గేమే. జోసఫ్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. కిరణ్ గారు లేవనెత్తిన అంశంలో జోసఫ్ గారు ఒక పాయింట్ ఏంటంటే 30-70 30% ఇక్కడ ఉద్యోగాలకు లేకపోతే వ్యాపారాలకు ఇచ్చే అవకాశం స్థానికులకు ఇవ్వండి, వ్యాపారాలలో స్థానికులకు ఇవ్వండి 70%, అటు మార్వాడలకు ఇవ్వాల్సి 30%. దీనికి అయితే మేము అంగీకరిస్తామని స్థానికంగా ఆయన కూడా బహుశా ఒక వ్యాపారి ఉంటాడు, ఒక దుకాణం పెట్టుకుంటాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు సార్ చెప్పింది కరెక్టే. ఒక పని చేయాలి, మనం ఒక సర్వే అనేది పెట్టాలి. వాళ్ళ షాప్స్ ఎంత, మిగతా షాప్స్ ఎంత, ఆ షాప్స్ సర్వే చేసిన తర్వాత ఒక లిస్ట్ తీసి ఇదిగోండి ఈ షాప్స్ కన్నా మించిపోవద్దు, ఈ బిజినెస్ కన్నా వాళ్ళు మించిపోవద్దు అనే ఒక ప్రొక్లమేషన్ ఇవ్వండి. అక్కడ ఆనకట్ట పెడదాం. ఒకవేళ వాళ్ళు మించిపోతే సర్వే లేదు మన దగ్గర ఉంది, షాప్స్ ఉంది. ఇప్పుడు కొందరు ఏదో కొన్ని అగత్యాలు చేశారు అని చెప్పి ప్రతి ఒక్కడు ఆ భూతద్దం పెట్టి వాళ్ళనే టార్గెట్ చేద్దాము. ఈరోజు మార్వాడినే టార్గెట్ చేస్తున్నారు, కేవలం మార్వాడీస్. రేపు ఇంకొక వ్యాపారి, ఇంకొక రాష్ట్ర వ్యాపారిని కూడా టార్గెట్ చేయడం నమ్మకం ఏముంది సార్? కేవలం ఇదేనా మనం చేసేది? ఆపుదాం సార్. ఇది ఇప్పుడు చెప్తున్నా కదా, సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత దాని ఫలితాలు చూడండి. వాళ్ళ షాప్స్ ఎంత ఉందో, వాళ్ళు ఎంత మంది ఉన్నారో, వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో, ఎలాంటి కల్తీ వ్యాపారాలు చేస్తున్నారో. వాళ్ళు ఓన్లీ మార్వాడీలే కల్తీ వ్యాపారాలు చేస్తున్నారా? ఓన్లీ షాప్స్ అంతా మార్వాడీలదేనా? ఇతర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మన తెలుగు వాళ్ళ షాప్స్ లేదా? అది చేయండి, చూడండి. వాళ్ళు ఒకవేళ సర్వే చేసినా కానీ చూద్దాం. మరి ఇప్పుడైతే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, మరి సర్వే రూపంలో ముగుస్తుందా, ఇంకేదైనా రూపంలో ఇంకా దారి తీస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి కాలర్ ఉన్నారు,
కామారెడ్డి నుంచి మాట్లాడదాం ఒకసారి. నాగరాజు ఫ్రమ్ కామారెడ్డి. నాగరాజు గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్ గారు. దిస్ ఇస్ నాగరాజ్ గౌడ్ అండ్ సోషల్ జర్నలిస్ట్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చేశాను లాస్ట్ 2 days బ్యాక్ డిబేట్ ఉండే షామ్ అండ్ పృథ్వీ వచ్చినప్పుడు. ఓకే ఓకే. అయితే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రాజు బోడతో మాట్లాడాలండి నేను. ఓకే, అన్ని విషయాల మీద విజ్ఞానం ఉంది. ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. కానీ నాకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అతనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్విట్టర్ కానీ సంథింగ్, యూట్యూబ్ కానీ అది కానీ. మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి చదువుకున్న విద్యావేత్త, యుఎస్ఏ లో ఉన్నాడు ఎన్ఆర్ఐగా. అయితే ఏంటంటే అతను మాట్లాడే భాష చాలా మనోభావాలు దెబ్బతింటున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్. ఐ రెస్పెక్ట్ యువర్ ఛానల్. అతను ఇన్వైట్ చేశారంటే ఆయన దగ్గర ఏదో విషయం ఉంది, ఫాలోవర్స్ ఉన్నాయనో. మరి అతను ఫేమస్ అవ్వడం కన్ఫైన్ టు టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు మా డిబేట్ లో అయితే మాట్లాడిన మాటలు అయితే ఎటువంటి పరిచయం అయితే వాడలేదు ఆయన. మాట్లాడండి. 0 బిల్స్ ఉంటారు, వితౌట్ పేమెంట్ బిల్స్ వేస్తున్నారు. కంపల్సరీ అది ఫుల్ నేను మద్దతు ఇస్తున్నాను దానికి. మార్వాడి పైన గో బ్యాక్ అనే విషయమా, లేకపోతే వాళ్ళ యొక్క నిర్ణయాలను కానీ, వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళని తగ్గించుకోవడం కానీ, ఇక్కడ జీవించవచ్చు కానీ, ఆ రైట్స్ కానీ కంపల్సరీ దాని గురించి పోరాడాలా డెఫినెట్లీ. మీరు ఏంటంటే అతని వ్యక్తిని తీసుకున్నారు కాబట్టి అతను సపోర్ట్ చేస్తాను డెఫినెట్లీ. అదే అభ్యంతరకరమైన భాష మాట్లాడుతారు. డిబేట్ లో అయితే మాట్లాడలేదు, అట్లా డిబేట్ లో అయితే అటువంటి డిస్కషన్ రాలేదు. నేను డెఫినెట్ గా అటువంటి భాష ఉంటే నేను అబ్జెక్ట్ చేస్తాను. నేను దాన్ని కంప్లీట్ గా నేను దానికి అగేన్స్ట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో రాజ్పూర్ గారు ఫైనల్ లో కంక్లూజన్ ఇవ్వండి. ఈ ఉద్యమం ఇంకెక్కడి వరకు దారి తీసే అవకాశం ఉంది? తప్పకుండా దానికి సంబంధించి గతంలో ముల్కీ నాన్ ముల్కీ ఎట్లయితే నిబంధనలు ఉన్నాయో, సో డెఫినెట్లీ ఇక్కడ ఈ లోకల్ వ్యాపారస్తులు నాన్ ముల్కీ ముల్కీ అది ఒక చాలా తీవ్రమైన ఉద్యమం అక్కడ వరకు వెళ్తుంది అంటున్నా. అంతటి స్థాయి, అంతటి పరిణామాలు ఉన్నాయా? నేను అట్లా అంటలేను. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ వ్యాపారస్తులు బతికించాల్సిన అవసరం ఉంది. మార్వాడి వాళ్ళు 30-70 ఇట్లా కాకుండా వాళ్ళు ఎక్కడైనా కొనుక్కొని ఏమైనా చేసుకోండి. మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ తో పాటు కార్డు పెట్టండి. ఇక్కడ 50% 50% లోకల్ వాళ్ళని హైర్ చేసుకోండి. అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళని, గూగుల్ లాంటి వాళ్ళని మేము బతిలాడి తెచ్చుకుంటున్నాం మా తెలంగాణకి. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని ఒక్క పల్లెత్తు మాట అంటలేం పొమ్మని. వాళ్ళని అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు అంటాం అంటే వాళ్ళు ఫేర్ దందా చేస్తున్నారు. మాట అయినా తిట్టినప్పుడు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాం? ఓన్లీ బికాస్ మీరు ఫేర్ దందా చేస్తలేరు. ఒక సిండికేట్ గా తయారై ఒక నిజంగా ఫేర్ లేకపోతే ప్రభుత్వాలు చూసుకోవాలి. కానీ ప్రజల్లో మూవ్మెంట్ వచ్చిందని అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కానీ బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా జనరల్ ఇంగ్లీష్ ఒక సేయింగ్ ఉంటుంది, ఏ స్క్వీకీ వీల్ గెట్స్ అటెన్షన్ అంటారు. కారుకి 4 టైర్లు ఉన్నా ఏదైతే సౌండ్ చేస్తుందో అది మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమం చేయకపోతే మీరు తెలంగాణ తీసుకోండి అని ఇచ్చేయలే. వాళ్ళు జల్లికట్టు ఉద్యమం చేయకపోతే జల్లికట్టుకి ఆ యొక్క తీర్పులు వెనక తీసుకోలే. అంటే ప్రజలకు నొప్పి అవుతుంది అని ప్రజలు చెప్పినప్పుడు ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డాయి కాబట్టి, ప్రజల యొక్క ప్రతినిధిగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి 5 ఏళ్ల కోసం, అప్పుడు వాళ్ళకి అయ్యో నా ప్రజలకి నొప్పి అవుతుందని తెలిస్తే అనుకూలంగా చట్టాలు చేస్తారు. రైట్. థ్యాంక్ యూ రాజ్పూర్ గారు. థ్యాంక్ యూ జోసెఫ్ గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఓవరాల్గా ఇది అయితే ఇప్పుడు మోండా మార్కెట్లో జరిగినటువంటి ఆ రసభాస గొడవ ఒక స్థాయికి దారితీసి ఒక ఉద్యమానికి తెరలేపితే, దాని తర్వాత కొంతమంది మార్వాడీలు మాట్లాడిన భాష తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ జాతిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలు కొంత ఉదయత్తున మరింతగా రెట్టింపు ఉద్యమాన్ని తట్టి లేపినాయని చెప్పొచ్చు. దాంట్లో ఆర్టీవీ వేదికగా ఒక లైవ్ డిబేట్ జరుగుతుండగా జిగ్నేష్ దోషి మాట్లాడిన మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కూడా తట్టిలేపుతున్నాయి. ఒకసారి జిగ్నేష్ దోషి ఆయన ఏం మాట్లాడారు, ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగిందో ఆ స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దుగాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దుగాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి వండుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దుగాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చాలా ఉద్రిక్తంగా మారింది. పల్లె పల్లెకి ఈ మార్వాడి గో బ్యాక్ అని నాదం చేరుతోంది. దాని నిదర్శనమే క్షేత్రస్థాయిలో కూడా వారు నిర్వహించేటువంటి వ్యాపారాల దగ్గర నుంచి ఏ వస్తువుని కొనకండి అని చెప్పి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ వేదికగా చాలా మంది కూడా మేధావులు లేకుంటే ప్రజా సంఘాల వాళ్ళు ఇతరత్ర వ్యక్తులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి నినాదాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, క్షేత్రస్థాయిలో కూడా ర్యాలీలు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ నినాదం ప్రజల్లో వరకు చేరింది. సో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్
పిడమర్తి రవి కూడా ఈ విషయాలపైన పెద్ద ఎత్తున ఒక నినాదాన్ని చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు నుంచి తెలంగాణ శ్యామ్, పృథ్వీరాజ్ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా బలంగా ప్రజలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో మార్వాడుల నుంచి కాపాడడానికి కొత్త సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో తెలంగాణ బచావో మూవ్మెంట్ సంఘాన్ని ప్రారంభించారు పిడమర్తి రవి. దళిత వ్యక్తి పైన మోండా మార్కెట్లో జరిగినటువంటి దాడిని అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ గొడవ కాస్త తెలంగాణలో 2000 ఉంటే తాగి పండుకుంటానటువంటి ఒక మాట్లాడినటువంటి మార్వాడి జిగ్నేష్ దోషి వ్యాఖ్యల వరకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క